హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఏంటో తెలుసా, అవిసె గింజల పొడి. ఈ అవిసె గింజలు అనేవి చాలా హెల్తీ అని అంటున్నారు. అందుకు నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. ఒక గ్లాస్ అవిసె గింజలు తీసుకుని ప్యాన్ పెట్టుకుని వేయించుకున్నాను. అదే ప్యాన్లో పల్లీలు కూడా వేసి వేయించుకున్నాను. ఇవి రెండు పక్కకు పెట్టుకుని అదే ప్యాన్లో మినపప్పు, ఒక టీ గరిటెడు అంటే పులుసు వేసుకుంటాం కదా, ఆ పులుసు గరిటెడు నువ్వులు, ధనియాలు, అదే పులుసు గరిటెడు మిరియాలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవి వేగడానికి ఒక 10 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇందులోనే జీలకర్ర వేసుకున్నాను. ఈ జీలకర్ర కూడా వేగుతున్నప్పుడు ఎండుమిర్చి కూడా వేసి వేయించేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు కూడా వేసేసాను. అన్నీ ఒకసారి వేసేసాను అనమాట. ఒక్కొక్కసారి ఎప్పటికైనా అన్నీ చల్లారాకే మిక్సీ తిప్పుతాం కదా. సో ఇదిగో ఇప్పుడు ఇలా వేసేసుకుని చిన్న సైజు గోలీ సైజు అంతా చింతపండు కూడా దీని మీద పెట్టేసుకున్నాను రెడీగా. ఇవి బాగా చల్లారాయి అనుకున్నప్పుడు మాత్రమే మనకు టేస్ట్కి తగ్గట్టు వెల్లుల్లిపాయలు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సాల్ట్ వేసుకుని మిక్సీ తిప్పుకోవాలి. పిల్లలకు కూడా చాలా